ఇది ద వేదంశ్ డివోషనల్ దివ్యమైన కథలు. ఆలయ విషయాలు మీకోసం రాత్రి అయ్యాక కూడా. ఈ మారెమ్మ తల్లి గుడి దగ్గర ఎందుకు జనాలు భయభక్తులతో నిలబడుతారో మీకు తెలుసా? మారెమ్మ అమ్మవారు గ్రామ దేవత, మహమ్మారుల నుండి ప్రజలను రక్షించే శక్తి. రామయ్య గ్రామ పెద్ద, ప్రజల కోసం ప్రాణం పెట్టే ధైర్యవంతుడు. లక్ష్మమ్మ రామయ్య భార్య, అమ్మవారిపై అపార భక్తి కలిగిన మహిళ. చిన్నబాబు యువకుడు, మొదట దేవతలను నమ్మడు. పెద్దయ్య వైద్యుడు, గ్రామంలో వ్యాధి తగ్గించేందుకు ప్రయత్నించే వ్యక్తి. గ్రామస్థులు భయంతో జీవిస్తున్న ప్రజలు. కథ ప్రారంభం. పాతకాలంలో తెలంగాణలోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ప్రజలు సంతోషంగా జీవిస్తుంటారు. పంటలు బాగా పండుతాయి, చెరువులు నిండిపోతాయి. కాని ఒకరోజు గ్రామంలో విచిత్రమైన వ్యాధి మొదలవుతుంది. జ్వరం, వాంతులు. ప్రజలు ఒక్కొక్కరుగా పడిపోతుంటారు. గ్రామ చౌరస్తా. గ్రామస్థులు భయంతో పరుగులు. గ్రామ చౌరస్తా. గ్రామస్థులు భయంతో పరుగులు. గ్రామస్థుడు, అయ్యో, ఇంకో ఇంట్లో ఇద్దరికి కాలరా వచ్చింది. డబుల్ కొటేషన్. గ్రామ చౌరస్తా. గ్రామస్థులు భయంతో పరుగులు. మహిళ, దేవుడా, మా పిల్లలను కాపాడు. డబుల్ కొటేషన్. రామయ్య ఇంటివద్ద రామయ్య, పెద్దయ్య, ఈ వ్యాధికి మందు లేదా? డబుల్ కొటేషన్. రామయ్య ఇంటివద్ద పెద్దయ్య, నేను తెలిసినన్ని ఔషధాలు ఇచ్చాను రామయ్య, కాని ఇది సాధారణ జబ్బు కాదు. రామయ్య ఇంటివద్ద లక్ష్మమ్మ, ఇది అమ్మవారి కోపం కావచ్చు. మనం మారెమ్మ తల్లిని ప్రార్థించాలి. చిన్నబాబు ప్రవేశం. చిన్నబాబు, నవ్వుతూ, అమ్మవారి కోపమా? వ్యాధి వస్తే దేవతలే కారణమంటారా? డబుల్ కొటేషన్. చిన్నబాబు ప్రవేశం. లక్ష్మమ్మ, బాబూ, విశ్వాసం ఉన్న చోటే రక్షణ ఉంటుంది. చిన్నబాబు ప్రవేశం. చిన్నబాబు, నాకు ఈ జాతరలు, పూజలు అన్నీ నమ్మకం లేదు. వ్యాధి మరింత పెరుగుతుంది. కొన్ని రోజుల్లో గ్రామం నిశ్శబ్దమవుతుంది. ఇళ్ల తలుపులు మూసుకుపోతాయి. ప్రజలు భయంతో బయటకు రావడం మానేస్తారు. ఆ రాత్రి లక్ష్మమ్మకు ఒక కల వస్తుంది. కల సన్నివేశం. తెల్లని కాంతిలో ఒక దేవి ప్రత్యక్షమవుతుంది. కల సన్నివేశం. మారెమ్మ అమ్మవారు, నా పిల్లలు భయపడుతున్నారు. గ్రామం అంతా శుద్ధి చేసి నన్ను పసుపు, కుంకుమలతో ఆరాధించండి. జాతర జరిపితే ఈ మహమ్మారి తొలగిపోతుంది. కల సన్నివేశం. లక్ష్మమ్మ, అమ్మ, మమ్మల్ని కాపాడు తల్లి. డబుల్ కొటేషన్. మరుసటి రోజు లక్ష్మమ్మ, రామయ్య, అమ్మవారు కలలో దర్శనమిచ్చారు. మరుసటి రోజు రామయ్య, అయితే వెంటనే జాతరకు ఏర్పాట్లు చేద్దాం. డబుల్ కొటేషన్. గ్రామ సభ. గ్రామ సభ. రామయ్య, అందరూ వినండి, మారెమ్మ తల్లి జాతర జరుపుదాం. గ్రామసభ. చిన్నబాబు, ఇది చేసి వ్యాధి పోతుందా? డబుల్ కొటేషన్. గ్రామసభ. పెద్దయ్య, ప్రజల్లో ధైర్యం రావాలి బాబూ, విశ్వాసం కూడా ఒక ఔషధమే. జాతర ఏర్పాట్లు. గ్రామమంతా శుభ్రం చేస్తారు. ఇళ్ల ముందు పసుపు నీళ్లు చల్లుతారు. బోనాలు సిద్ధం చేస్తారు. డప్పులు మోగుతాయి. జాతర రోజు గ్రామస్థులు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తారు. జాతర రోజు మహిళలు, జై మారెమ్మ తల్లి. డబుల్ కొటేషన్. జాతర రోజు డప్పుల శబ్దం. ధం ధం ధం. డబుల్ కొటేషన్. క్లైమాక్స్. ఊరేగింపు జరుగుతుండగా అకస్మాత్తుగా గాలి బలంగా వీచుతుంది. దేవాలయం ముందు దీపం పెద్దగా వెలుగుతుంది. గ్రామస్థుడు, అమ్మవారు వచ్చారు. అప్పటినుంచి గ్రామంలో వ్యాధి తగ్గిపోవడం మొదలవుతుంది. చిన్నబాబు మార్పు. చిన్నబాబు, నేను తప్పు చేశాను, అమ్మవారిని అనుమానించాను. చిన్నబాబు మార్పు. లక్ష్మమ్మ, అమ్మ ప్రేమకు కోపం ఉండదు బాబూ. ముగింపు. ఆ రోజునుంచి ప్రతి సంవత్సరం గ్రామంలో మారెమ్మ జాతర ఘనంగా జరుపుకుంటారు. ప్రజలు నమ్మకం ఏమిటంటే, మారెమ్మ తల్లి గ్రామాన్ని మహమ్మారుల నుండి కాపాడుతుందని. ముగింపు సందేశం.
భయం వచ్చినప్పుడు ధైర్యం ఇవ్వేది విశ్వాసం. ప్రజలను ఒక్కటిగా నిలబెట్టేది జాతర. జై మారెమ్మ తల్లి.